సాధారణంగా మీ పోలికలు అచ్చం మీ తల్లిలాగా ఉన్నాయి, లేదంటే తండ్రిలాగా ఉన్నాయి అంటే మురిసిపోతూ ఉంటారు. పోలికలు రావడం వరకు అయితే ఓకే, కానీ కష్టాలు కూడా ఒకేలా ఉంటే అది నిజంగా దురదృష్టమే. మరి తల్లి పడిన కష్టాలు స్టార్డంతో పాటు మరణం వరకు అన్నీ ఒకే విధంగా వస్తే ఇలా కోటిలో ఒక్కరికి కూడా జరగదు. కానీ మనందరికీ తెలిసిన మనకెంతో ఇష్టమైన ప్రముఖ సింగర్కి, ఆమె కూతురైన ఒక స్టార్ హీరోయిన్కి ఒకే రకమైన జీవితం, కష్ట సుఖాలు, పెళ్లి విడాకులతో పాటు కన్ను మూయడం వరకు అన్నీ ఒకేలా జరిగాయి. వారెవరో కాదు, శ్రావ్యమైన గొంతుతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి సమకాలికురాలు అయినటువంటి ఎంఎల్ వసంత కుమారి. ఆమె కూతురు మరెవరో కాదు, తల్లి బాటలో సింగర్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీవిద్య. వీరిద్దరి జీవితంలో ఒకే రకమైన విషాదాలు ఉన్నాయి. ఇద్దరు చెన్నైలో జూలై మాసంలోనే పుట్టారు. జూలై 3వ తేదీన వసంత కుమారి జన్మించగా 24 జూలైన శ్రీవిద్య జన్మించారు. వసంత కుమారి నటుడైనటువంటి కలైమామని వికటం ఆర్ కృష్ణమూర్తిని వివాహం చేసుకోగా, శ్రీవిద్య పలు హీరోలతో ప్రేమ బెడిసి కొట్టాక అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక ఇద్దరికి విశ్రాంతి జీవితం గడపాలనే కోరిక ఉన్నప్పటికీ అది కుదరలేదు. వసంత కుమారికి కృష్ణమూర్తికి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు పిల్లలు పుట్టాక గాయనిగా కచేరీలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆర్థిక పరిస్థితులతో చితికిపోతున్న సందర్భంలో 24 గంటలు కష్టపడి ప్రోగ్రామ్స్ చేస్తూ ఆఖరికి తినడానికి కూడా సమయం దొరకనంతగా, పసిబిడ్డగా ఉన్న శ్రీవిద్యకి పాలు పట్టడానికి కూడా సమయం దొరకనంతగా బిజీ అయిపోయారు. 1947 నుంచి 1968 వరకు ఆమె గొంతు లేని సినిమా లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో లెక్కకు మించి పాటలు పాడారు. చివరికి భర్తతో వివాదాలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకొని పిల్లల బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు వసంత కుమారి. శ్రీవిద్య సైతం పెళ్ళయ్యాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి భర్త పిల్లలతో హాయిగా సంసార జీవితం గడపాలన్నా అది కుదరలేదు. ఆమె భర్త సంపాదన కోసం ఆమెను మళ్లీ హీరోయిన్ గా నటించమని ఒత్తిడి చేశాడు. దానికి తోడు ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టడంతో ఇక గత్యంతరం లేక మళ్లీ నటించడం మొదలుపెట్టింది. కానీ 4 ఏళ్లు తిరగకుండానే అతడి నిజస్వరూపం పూర్తిగా అర్థం కావడంతో విడాకులు తీసుకొని ఆమె సంపాదించిన ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందల సినిమాల్లో నటించి కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది శ్రీవిద్య. ఇక వసంత కుమారి మద్యానికి బానిస కావడం ఆమె జీవితంలో అత్యంత దుర్భర కాలం అని చెప్పవచ్చు. మద్యానికి బానిస అయి పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో 62 ఏళ్ల వయసులో అక్టోబర్ 1990లో కన్నుమూశారు. ఇక శ్రీవిద్య సైతం 2003లో క్యాన్సర్ బారిన పడి 3 సంవత్సరాల పాటు పోరాడి 2006లో తల్లి చనిపోయిన అక్టోబర్ మాసంలోనే కన్ను మూయడం గమనార్హం. ఇలా తల్లి కూతుళ్ల ఇద్దరి జీవితాల్లోనూ మూట కట్టుకోలేనంత పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, సన్మానాలు ఉన్నప్పటికీ ఒంటరితనం, కాలం చేసిన గాయాలు, పెళ్లి తాలూకు చేదు జ్ఞాపకాలు చివరి వరకు వెంటాడాయి. ఒకే మాసంలో పుట్టి ఇద్దరు ఒంటరి జీవితం గడిపి ఒకే మాసంలో కన్ను మూశారు ఈ తల్లి కూతుళ్లు.